హాయ్ పీపుల్, వెల్కమ్ టు ధనియా తేజ్. మనం ఈరోజు క్యాప్సికమ్ ఆలూ ఫ్రై చేద్దాం. దీనికోసం క్యాప్సికమ్ తీసుకోవాలి, ఆలూ తీసుకోవాలి. తర్వాత ఆలూని పొట్టు తీసి కడిగి సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసి వేయించాలి. తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వెల్లుల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత అన్నీ బాగా కలిసిన తర్వాత మూత క్లోజ్ చేసి సిమ్లో పెట్టి కొంతసేపు ఉడకనివ్వాలి. కొంతసేపు ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ కలిపి మళ్ళీ క్లోజ్ చేసి పెట్టాలి. మధ్య మధ్యలో తీసి కలపడం వల్ల క్యాప్సికమ్, ఆలు ముక్కలు అన్నీ సమానంగా ఉడుకుతాయి, లేదంటే అడుగంటిపోతుంది. తర్వాత 1 స్పూన్ కారం వేసి 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా వేయించాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఉంటే వేయచ్చు. టేస్టీ క్యాప్సికమ్ ఆలూ ఫ్రై రెడీ.